మీ దగ్గర పెట్టుకోండి, తర్వాత ఆఖరిలో రాయండి. శ్రీమన్నారాయణ. ప్రారంభిద్దాం. సైలెంట్ ఉన్నాయని భావిస్తూ దాసుడు ఓం అస్మద్ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుచార్య మార్యాణాం చూడామణి మహర్నిశం. నీలాతుంగస్తనగిరిజటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయ సజరిగణితం యావలాదికృత్తహుంతే గోదాతస్యై నమ ఇదమిదం భూయైవాస్భూయః. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యా సాక్షాక్షమాం కరుణయ కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. గోష్ఠిలో వేయి చేసినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా స్వరూపానుపన్న దాసోహాలు. ఇక్కడ ఉన్న భక్తుల మనసులో ఉన్న భావం, అమ్మో 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 ఎంత మోసం ఎంత మోసం. టీటీడీ ఆఫీసర్ ఇన్స్పెక్షన్కి వచ్చే వరకు టైంకి వచ్చారు. ఆ తర్వాత నుంచి బాగా లేట్ అవుతుంది, అనేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. చూపించాలి దాసుని. ఈరోజు మన భాగ్యవశాత్తు శ్రీమాన్ ఉభయ వేదాంత డాక్టర్ తట్ట శ్రీనివాస్ చక్రవర్తి గారు దాసులతో వెయిట్ చేశారు. వారు కెనడాలో గవర్నమెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా ఉద్యోగం చేస్తూ 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లోనే ఉంటూ ఈ మధ్య కాలంలో సంప్రదాయ సేవ చేయడం కోసం ఆ జాబ్ ని కూడా వారు రిజైన్ చేసేసి ఇక కొద్ది కాలంలో మొత్తం ఇక్కడ మన భారత భూమి మీదనే ఉండి సేవ చేయాలి, కైంకర్యం చేయాలి అన్నటువంటి ఒక నిష్ఠతో ఉన్నటువంటి మహానుభావులు. అక్కడ ఎంతో మంది అక్కడ శ్రీరామ పరివారాన్ని ప్రతిష్ఠించి దేవాలయాన్ని పెట్టి అక్కడ గీతా భాష లాంటివి, అలాగే శ్రీరామాయణం మీద, భగవద్గీత మీద చాలా అందంగా వారు మాట్లాడతారు. ఈరోజు దాసు ప్రవచనాన్ని కొద్దిగా కుదించుకొని మీ సమయాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఒక 10 నిమిషాలు వారి సంస్కృతి కూడా మనం వినే భాగ్యాన్ని పొందుదామనే ఉద్దేశంతోనే వారిని ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆలస్యాన్ని మీరు సహృదయంతో మన్నిస్తారని మరొక మారు మీ దండ ప్రణామాలు సమర్పిస్తూ అడిగే రామానుదాసు తిరుపావై దివ్య ప్రబంధం. అద్భుతమైన ప్రబంధం. గోదాదేవి అనుగ్రహించింది అంటే తల్లి సాక్షాత్ తల్లి గర్భ సంబంధం చేత. ఎందుకన్నారు ఈ మాట? గోదాదేవి అందించేటువంటి 30 పాసులను తెలుసుకునే వాడు భూమి మీద ఉండి వ్యర్థం అయ్యైదు వైద్యం అయ్యాద మందరై వయ్యం సముపదు బంబు అని ఎందుకన్నారు అంటే, ఆయన ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుపడాలనే కదా చెప్పేది. వారు బాగుపడాలని చూస్తారు. వీడు డ్రగ్స్కి అలవాటు పడాలి, వీడు చెడు మార్గంలో వెళ్ళాలి, ఎవరు అనుకోరు కదా. కాబట్టి ఆయన మంచి మార్గంలో ఉండండి. ఏం చేయాలి? కలియుగంలో పుట్టినందుకు అసలు ఒక రథం ఉంది, రథంతో గమ్యానికి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? ఆ మార్గం మంచిదైతే ఆ రథం చక్కగా ఆ మార్గంలో తీసుకువెడుతుంది. లేదు గుంటలు ముళ్ళ కంపలు ఉన్నటువంటి మార్గంలో వెళితే రథం చిక్కుకోబోతుంది, ఆ రథం ఉన్నవాడు చిక్కుకుపోతారు. కాబట్టి శరీరం ఒక రథం కదా. ఇందులో జీవుడు రధికుడు. కాబట్టి ఈ ఇంద్రియాలని, గుర్రాలని ఆ బుద్ధి ఆ కృష్ణ పరమాత్మను అందరూ నిలిపి ఆయనకు అప్పచెప్తే ఆయన సరిగ్గా రథం తోలుతాడు, చక్కగా గమ్యస్థానాన్ని మనం చేయిస్తాడు. ఆ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే అహంకారంతో ఉన్న మనము దేవుడికి నమస్కారం చేయడానికే చాలా కష్టపడతాం కదండి. నీ మనకు ఉన్నప్పుడు కారు ఉంది, బంగ్లా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అందమైన భార్య ఉంది, చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఎందుకయ్యా ఆ రాయికి నమస్కారం చేయాలి? అక్కడ చేయడమే కష్టం. ఇక అక్కడ మాట్లాడినా సరే మాట్లాడడం, స్వామికి నమస్కారం చేయడమే కష్టం. అంటే మనలో ఒకరైనటువంటి వారు, మనలాగే వాళ్ళకు చలి ఎక్కువైతే జ్వరం వస్తుంది, కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు వ్యాక్సిన్ చేసుకుంటారు, మనం వ్యాక్సిన్ చేసుకుంటాం. వాళ్ళ ఇంట్లో పోపులు పెట్టే అంటే భార్యాభర్తల గొడవలు, మన ఇంట్లో భార్యాభర్తల గొడవలు ఉన్నప్పుడు ఇక వాళ్ళ నమస్కరించాలన్న ఎంత కష్టం రావడం.
భగవంతుడే నమ్మనప్పుడు, భగవంతుడే నమస్కారం చేయడానికి మనసు వద్దునప్పుడు, మనలాంటి ఒక మనిషికి నమస్కారం చేయడము, వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళ శ్రీసూక్తులు వినాలి, వాళ్ళకి సేవకుడిగా ఉండాలన్న భావన కుదుర్పడం చాలా కష్టం. అందులో గోదాదేవి చెప్పింది, ఆయన ప్రతిదీ శాస్త్రంలో చెప్పింది, ఊరికే చెప్పలేదు. పరమాత్మ ఆయా యుగాల్లో మన మాంస నేత్రాలకు కనపడేలాగా నడయాడాడు. కానీ మరి మన దౌర్భాగ్యం, మనం ఏం చేస్తాం, మన కలియుగంలో పుట్టాం. ఇక్కడ భగవంతుడు నిర్ణయం తీసుకున్నాడు, నేను అక్షరూపంలోనే ఉంటాను. కాబట్టి అక్షరూపంలోనే ఉండి మనం మాట్లాడిన ప్రతిదీ వింటాడు, మనం చేసిన ప్రతి అర్చన అర్చక స్వామి ద్వారా వింటాడు. అందుకనే అర్చక, చెప్పండి, అర్చక సహ హరిసాక్షాత్ చరరూపీ న సంశయ. అర్చక స్వామి అనేవారు సాక్షాత్తు నడిచే శ్రీహరి స్వరూపము, ఏమాత్రం సంశయం అక్కర్లేదన్నారు కదా. మనం తీసుకొచ్చే ప్రతిదీ వారు అర్చన చేస్తూ పరమాత్మకు విన్నవిస్తారు కదా. విన్నవించిన తర్వాత వారు ఆశీర్వచనం చేస్తారు. వారు ఆశీర్వచనం చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తారు, నేను గొప్ప పండితుడిని, నేను గొప్పవాడిని, నేను చెప్పింది ఫలిస్తుంది అన్న భావన కాదు. ఆ అక్షతలు తీసుకొని లక్ష్మీనారాయణ మనసులో తిప్పుకొని మరొక మాట అంటారు. ఆ మాట అన్నప్పుడు క్షతము నశించిపోయేది, ఆ క్షత నశించనిది, అది పట్టుకొని లక్ష్మీనారాయణ స్మరించి మీకు ఆశీర్వచనం చేస్తారు. సమస్త సన్మంగళాన్ని భవతు, చిరంజీవ వర్ధత. అర్చకులు వారు చేసేది ఫలిస్తుంది. ఎందుకు కావడం అంటే వారు సాక్షాత్తు హరిస్వరూపం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ భూమి మీద పుట్టిన మనం ఏం తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా పరమాత్మను ఆశ్రయించాలి. ఆవిముఖ్య దశ, ఆశ్రయణ దశ, ఫల దశ. ముందు భగవంతుడి వైపు రావడమే చాలా కష్టం. మెల్లగా అట్లా లాగేసి ఆ తర్వాత వెళుతూ వెళుతూ కేవలం ఆయనే ముఖ్యం అనుకొని పెద్దలు భాగవతత్వంలో ఉంటే కన్ను ముందు కనకుండా కాళ్ళ మీద కాళ్ళు వేసుకు కూర్చుంటావేమో, అది తప్పు. భాగవతత్వం సేవించు, వాళ్ళకి దాసోహం చేయి, వాళ్ళతో కాసేపు గడుపు, వాళ్ళ స్పర్శ పొందు, వాళ్ళ శ్రీసూక్తులు విను. తద్వారా మనసుకు అనాది కాలం నుంచి పట్టినటువంటి గ్రంథి, గ్రంథి అంటే ముడి, ఆ ముడి ఏమిటి, వాసన. వాసన అంటే ఏమిటి, అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి సుఖ దుఃఖాల జ్ఞానం యొక్క పరంపర మనసులో కుదురుగా ఉంటుంది. అది అవసరమైనప్పుడల్లా ఎదుటి వాళ్ళ మీద ఈర్ష, అసూయ, ద్వేషము, జలసి ఇవన్నీ కూడా చిమ్ముతూ ఉంటుంది. అవి చిమ్మకుండా వాటిని కొంచెం కిందికి అణిగి పెట్టాలంటే ముందు భాగవతోత్తమ సహవాసం, ఆచార్య సమాశ్రయణం, తద్వారా మెల్లగా భగవంతుడి పైన ఆభిముఖ్యం, ఆ తర్వాత అమ్మవారిని సేవించడం, ఆ తర్వాత స్వామిని సేవించడం. ఇదొక సిద్ధాంతం. మ్యాథమెటిక్స్ లో ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయండి అంటే స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ లాస్ట్ లో హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తారు, అవునండి. అలా ఒక సిద్ధాంతం చెప్పింది. మనం సిద్ధాంతంలో ఎలా ఉండాలి, ఆ సిద్ధాంతంలోనే ముందు 5 పాసురాలు ఉద్బోధఘాతం, తర్వాత 10 పాసురాలు భావతత్వం, నిద్ర మేల్కొనడం. ఆ నిద్ర అనేది మనలాగా తామసికమైన నిద్ర కాదు, భగవద్ గుణ అనుభవ రూపమైనటువంటి నిద్ర. అలాంటి భావతత్వంలో ముందుంచుకొని మనం దేవాలయానికి వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేసి, ఆ తర్వాత నందగోపుడి యొక్క పట్టణానికి వెళ్ళి, ఆ తర్వాత నందుని లేపి, యశోదను లేపి, బలరాముని లేపి, ఆ తర్వాత ఇక్కడ వేడు శ్రీకృష్ణుడు నీలాదేవి గౌడంలో ఉన్నాడు అని చెప్పినటువంటి భాషలో పుట్టి విడక్కేదే పుట్టు కాలు కట్టిందే. ఆ భాషల గురించి కొంతసేపు మనం అనుభవించి ఈ రోజు భాషల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏం చెప్తున్నాం అంటే, పుట్టు విడక్కేదే కొట్టు కాలు కట్టింది అనే భాషలము పరాశర భట్టుల వారు ఈ ప్రబంధానికి తనియన్ అనుగ్రహించడానికి మూల కారణము. ఒకసారి మీరు ఎన్నో శ్రద్ధగా వింటే తిరుప్పావైలో ఎన్ని పాసురాలు ఉన్నాయి, 30 పాసురాలు. ఈ ప్రబంధం పారాయణ చేయడానికి ముందు మనం ఒక 3 తనియలు చదువుతాం. ఏమిటవి, నీడాతున్న స్తనగిరిదడి అన్న వజల్ గుదువై చదువుతాం కదా. ఇవన్నీ ఏంటి, తనియన్ అంటారు. తనియన్ అంటే 2 అర్థాలు. ఒకటి, ఆచార్య వైభవాన్ని స్తుతిస్తూ శిష్యుడు కృతి చేసేటువంటి మంగళకరమైన నమస్కార రూపమైనటువంటి శ్లోకము, మంగళ శ్లోకము. ఉదాహరణకి హరిదామయ సంజాతం శ్రీరంగారి గురోసుదం వెంకటారథం ఫణీంద్రం శేషాజం భజే. దాసుడికి పంచంస్కరణ గురించినటువంటి ఆచార్యుల పేరు శివ వేదాంత పాంచరాత్ర ప్రాజ్ఞ దయ్యాల పడుకు మరచేస్తున్నారు. వారు తనియన్ చెప్తున్నా కదా. హరిదామయ సంజాతం భగవద్ రామానుజ గోత్రము, హరిత గోత్రము. ఆ గోత్రంలో జన్మించినటువంటి వారు శ్రీరంగార్య గురోసుదం, శ్రీరంగాచార్య వారి యొక్క కుమారుడు, వెంకటార్య సదశిష్యం శ్రీమాన్ వెంకటాచార్య స్వామి వారి యొక్క చక్కటి శిష్యుడు వారు. ఫణీంద్రం శేషాజం భజే, అటువంటి పరిస్వామిని నేను ఆశ్రయిస్తున్నాను అని తని అంటే శిష్యుడు ఆ ఆచారాలు కీర్తిస్తూ కృతి చేసినటువంటి ఒక మంగళ శ్లోకం. అయితే ఇటువంటి తనియన్లు గ్రంథానికి కూడా ఉంటాయి.
ఇప్పుడు తిరుప్పావ యొక్క వైభవాన్ని తెలియజేసే గ్రంథం తనియనే నీలకంఠ స్తనగిరి. అసలు ఈ తల్లి ఎలా వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. శ్రీరంగ క్షేత్రంలో పరాశర భట్టారకుల వారు సిద్ధాంత ప్రవర్తకులుగా ఉన్నారు. మనకు శ్రీ వైష్ణవ ఆచార్య రత్నారాయణ మీరు ఒకసారి పరిశీలిస్తే మొట్టమొదటి ఆచార్యులు ఎవరంటే మనకు పెరే పెరుమాళ్. పెరే పెరుమాళ్, పిరాట్టి, విశ్వక్సేనర్, అమ్మాళ్వార్, నాథమునిగల్, వియక్కొండార్, మణக்காళ్ళம்பி, ఆళవందార్, పెరియనంబి, రామానుజర్, ఎంబార్, పరాశర భట్టర్, నంజీయర్, నంబిళ్ళై, పుడక్కుదిరి పిళ్ళై, పిళ్ళై లోకాచార్య స్వామి వారు, తిరువాయి పిళ్ళై, మనవాడ మామని. ఇక్కడితో ఆచార్య కదా. ఇందులో ఎంబార్ అంటే గోవింద భట్టర్ అని వారికి పేరు. వారు సాక్షాత్తు భగవద్ రామానుజులు పిన్ని కుమారుడు. పిన్ని కుమారుడు అంటే ఏమవుతాడు? పిన్ని కొడుకు ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు. తమ్ముడు వరుస. గోవింద భట్టర్ వారి పేరు. కానీ భగవద్ రామానుజ తల్లిగారు వచ్చి, రామానుజ ఈ తమ్ముడు వివాహం చేశాను, వంశోద్ధారకుడు కావాలి, ఈయనేమో సంసారానికి ససేమిరా అంటున్నాడు, నువ్వేనా చెప్పు రామానుజ, తల్లి కదా అంటే ఇక్కడ పినతల్లి తల్లితో సమానం కదా అంటే రామానుజులు ఒకసారి గోవింద భట్టను పిలిచారు. పిలిచి, భట్టరు మీరు మీ తల్లి యొక్క మనోరథాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఏమిటి కారణం? అయ్యా స్వామి, దేవరవారు సాధించిన శ్రీ సూక్తులు మా మనసులో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది. మరి సంసారం చేయాలంటే రాత్రిపూట కదండి. ఆ రాత్రి కూడా హృదయంలో జాజ్వల్యమానంగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఆచార వైభవం ఆ జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. ఇంత వెలుగులో నేను ఎలాంటి కలిసేది అంటే అప్పుడు భగవద్రామాలు ఆశ్చర్యపోయి, ఇంతటి పరమ వైరాగ్యులు కదా వీళ్ళు అని వారికి చెప్పి, మీరు స్థానం ఇది కాదు అని వారికి సన్యాసాశ్రయం ఇచ్చి వారికి ఎంబార్ అని నామకరణం చేశారు. గోవింద భట్టర్ యొక్క వైరాగ్యం ఎంతటిది అంటే భగవద్ రామానుజుడి వారే ఒక్కొక్కసారి ఎంబార్ ఎబ్బై పార్ అనేవారు. ఓ ఎంబార్ ఒకసారి మమ్మల్ని చూడండి అని. అంటే మమ్మల్ని చూస్తే కనీసం మీ వైరాగ్యం మాకు వస్తుంది అని. రామానుజుల వైరాగ్యం లేదా అండి? అమోఘమైన వైరాగ్యం. అని ఎంబార్ల వైరాగ్యం ఇంకా గొప్పది. వారి పిన్ని కొడుకు అలా సంసారాన్ని కూడా తెలియజేసి సన్యాసాశ్రమంలో తీసుకుని ఎంబార్ని చూసి ఎంబార్ ఎంఐ పార్ అన్నారంటే అనుభవం. ఆ వారి యొక్క శిష్యులుగా ఉన్నప్పుడు పరాశర భట్టర్ వారు. వారు శ్రీరంగ క్షేత్రంలో ఉండగా ఒక వైష్ణవోత్తముడు వారి యొక్క నివాసము సప్త ప్రాకారాల్లో ఒక ప్రాకారం దగ్గర ఉంది. ఆ శ్రీరంగాన్ని పరిపాలించే రాజు ఈ ప్రాకారాన్ని కొంచెం మరమ్మతులు చేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. వాటిని మళ్ళీ కట్టే ప్రాసెస్ లో ఈ వైష్ణవుడి యొక్క ఇల్లు కూడగొట్టి మీరు ఈ ప్రాకారం నిర్మించండి అని ఆజ్ఞ చేశారు. దానికి పాపం ఆ వైష్ణవు చాలా బాధపడ్డాడు. రాజుగారు, మీరు శ్రీరంగ క్షేత్రంలో ఇల్లు అంటే ఏంటండి? వైకుంఠంలో ఇల్లు అంటే కదా. శ్రీరంగంలో ఇల్లు అంటే వైకుంఠంలో ఇల్లు. మీరు అలాంటిది ఇల్లు పడగొడితే నా వల్ల కాదండి, ఉండలేదు నేను. కొద్దిగా ప్రాకారాన్ని పక్కన జరిపి కట్టండి అంటే ఏమాత్రం కుదరదు, ఈ ఇల్లు కూలగొట్టాల్సిందే అంట. అప్పుడు ఈ స్వామి ఏం చేశాడు? ఈ రాజుగారు పూలతాళ్వాన్ యొక్క శిష్యుడు. పూలతాళ్వాన్ కొడుకే పరాశర భట్టర్. కాబట్టి పరాశర భట్టర్ వారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే వాడు గురువు గారు కొడుకు కూడా గురువు గారితో సమానం కదా. కాబట్టి మీరు చెప్పిన మాటలు వినైనా కాస్త నా ఇల్లు కాపాడతారేమో అని ఈ స్వామి వెళ్ళి పరాశర భట్టర్ వారు జరిగిన విషయం చెప్తే పరాశర భట్టర్ వారు రాజుగారిని పిలిపించారు. పిలిపించి, ఏమయ్యా మీరు ప్రాకారాలు కడుతున్నారు, బాగానే ఉంది, ఈ వైష్ణవ స్వామి యొక్క ఇల్లు ఎందుకంటే మీరు కూడగొడుతున్నారు? ఆ రోజుల్లో మరి తొందరపడి ఆళ్వారు కూడా కైంకర్యం చేసినప్పుడు తిరుమలసే ఆళ్వారి యొక్క గృహాన్ని కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ప్రాకారాన్ని కొంచెం వంకరగా పక్క తిప్పి కట్టారు కదా, మీరు కూడా అలా కట్టండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, శ్రీరంగనాథుని కాపాడేది జడ పదార్థమైనటువంటి గోడలు ప్రాకారాలు కావు, శ్రీ వైష్ణవులు చేసినటువంటి మంగళాశాస్త్రమే కాపాడుతుంది. లక్ష్మీ గణలాక్షాంగ సాక్ష శ్రీవత్సవక్షజే క్షేమం గ్రాహే సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. నిత్యం చదువుతున్నాం కదండి మనం, రంగనాథ నీకు మంగళం అవుగాక అని ఈ స్వాములు చేసే మంగళాశాస్త్రమే కాపాడుతుంది తప్ప అచేతనమైన ఈ గోడలు కాదండి రక్ష అని చెప్తే ఆ రాజు దుర్మార్గుడై ధిక్కారంతో నేను ఒకసారి శాసనం చేసిన తర్వాత నేను మళ్ళీ మార్చరండి అన్నాడు. దానికి మనసు ఖేదపడి పరాశర భట్టర్ వారు కొంతకాలం శ్రీరంగం నుంచి దూరం వెళ్ళి తిరుక్కోస్టియూరులో ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు నిత్యం పొద్దున్నే నిద్ర సంధ్యావందన కార్యక్రమాలు పూర్తి చేసుకొని దక్షిణ దిక్కు వైపు చూసి శ్రీరంగనాథుడినే స్మరిస్తూ ఉంటాయి. రంగనాథుని చూడకుండా ఉండలేదు కదా. పరాశర భట్టర్ వారు ఎవరండి? శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంగసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీరంగేశ పురోహిత, శ్రీరంగ క్షేత్రంలో పురోహితులు వారు అంటే వారి కనుసన్నలో వారి ఆజ్ఞలోనే ప్రతి ఒక్క ఉత్సవం కూడా నడుస్తూ ఉండేది.
ప్రతి నిత్యం శ్రీరంగనాథుని సేవించేటువంటి కళ్ళు శ్రీరంగనాథం నుంచి దూరం అయిపోతే తట్టుకోగలరా? తట్టుకోలేక బాధతోని రంగనాథంలో చూస్తున్నప్పుడు గురువు గారి యొక్క మనస్సు కొంచెం కుదుట పడేయాలి అంటే ఏం చేయాలి శిష్యుడు? వారి మనసుకు స్వాంతన కలిగించే మాటలు మాట్లాడాలి. అంటే వారి మనసు ఏది మాట్లాడితే, ఏది తలుచుకుంటే కాస్త స్థిమితంగా ఉంటుందో ఆ మాటలు మాట్లాడాలి. అప్పుడు పరాశర భట్ల వారి యొక్క శిష్యులు నంజీయర్ వారు శ్రీరంగం నుంచి తిరుక్కోశ్వరుకు వెళ్ళి, స్వామి మీ మనస్సు కొంచెం కలతబడి ఉన్నది, దాసుడు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఆండాల గురించి ఒక శ్లోకము, ఆళ్వాళ్ళ గురించి ఒక శ్లోకము మీరు అనుగ్రహించవలసిందని దాసుని ప్రార్థన అన్నారు. అనగానే వెంటనే ఆసులుగా అప్పటికప్పుడే గోదాదేవి గురించి నీలాగంగస్తనిమిరిదటి సుప్తముద్బోధ్యకృష్ణం పారార్ధ్యం స్వం శృతి సదస్య సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛష్టాయ సజనిగతం యామలాలపుత్రముందే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తిరుప్పావై సారమంతా 4 లైన్లలో ఇమిడిచెప్పజేశారు పరాశర భట్టు గారు. నీలాగంగ స్తనగిరి, నీలాదేవి యొక్క ఎత్తైన స్థనముల మీద నిద్రించి ఉన్న కృష్ణ పరమాత్మని యొక్క నిద్ర లేనటువంటి గోదాదేవి ఎలా లేపింది? తాను తాల్చి విడిచిన మాలను పరమాత్మని సమర్పించి లేపింది. తాను పాడి ఇచ్చినటువంటి పాసురాలను సమర్పించి లేపింది. పూమాల పామాల ఈ రెండింటినీ ఇచ్చింది. అందుకనే సూడి కొడుత నాచ్యార్, పాడి కొడుత నాచ్యార్ అలా ఇచ్చి కృష్ణుడిని లేపి, ఏ స్వామి వీళ్ళందరూ కూడా నిన్ను పట్టించుకోకపోతే ఏమైనా నువ్వు పట్టించుకోవా? నువ్వు స్వామి వాళ్ళు చెప్తారా? ఇది అయిపోయాడండి, కృష్ణ వాళ్ళతో తెప్పించుకున్నావు, 9,000 రూపాయలు కాలక్షేపం కోసం తెప్పించుకున్నావు. పొరపాటు జారుతుంది అనుకోండి, దీనికన్నా ముందే నా మూతుపడి రాలేకైనా సరే నీ కింద పడి నాకు అరచేతి పెట్టుకుని కాపాడుకుంటారా లేదా? ఎందుకు? ఇది నా సొత్తు కాబట్టి. మరి ఈ జీవాత్మలో నీ సొత్తు కదరా, వాళ్ళు పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోవా అని అధ్యాపయంతి. అధ్యాపనం అంటే ఏంటి? బోధన చేయటం. ఏదైనా దగ్గర కూర్చోబెట్టి లే కూర్చో చదువు అని చెప్పినట్టుగా శిరసిద్ధం. వేదాంతంలో సిద్ధమైన విషయం. సిద్ధం అంటే రెడీమేడ్. ఏమిటా విషయం? పరమాత్మ నీవు స్వామి, వీళ్ళందరూ నీ సొత్తు, వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత నీదేనయ్యా అని పరమాత్మ యొక్క విధానాన్ని ఆమె తెలియజేసి మనందరం కూడా పరమాత్మకి అభిముఖంగా వెళ్ళేలాగా ఈ ప్రబంధాన్ని అనుగ్రహించి మనల్ని పరమాత్మ వైపు తిప్పి పరమాత్మ యొక్క కృపాకటాక్షాలు మన వైపు పడేలా చేస్తుంది కదా. గోధుమకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోను, కాలం ఉన్నంత వరకు నా నమస్కారములు అగుగాక కదా. భూయ ఏవాస్తు భూయ. భూయ అంటే మళ్ళీ 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 నమస్కారం అవుగాక. మన సంప్రదాయంలో ఒకటేసారి నమస్కారం. ఎందుకంటే ఇన్నిసార్లు నమస్కారం అంటే అత్యంత ప్రీతి చేత కాలం ఉన్నంత వరకు నీకు నమస్కారం అవుగాక గోదమ్మ. ఆ పాసరం చెప్పడానికి ప్రమాణం ఏమిటి అంటే గుర్తు వెనక్కినే పోషకాలు కట్టిందే కదా. ఏమిటి ఇక్కడ? నీలాదేవి భవనంలో శయనించి ఉన్నాడు కృష్ణుడు. వీళ్ళందరూ వచ్చారు. ఏమన్నారు? అమ్మ నీ యొక్క చేతి గాజులు శబ్దించేలాగా నేను వచ్చి గడియలు తెరువుము అని. అప్పుడు నీలాదేవి ఆ గడియ తీయడం కోసం కాస్త లేచినప్పుడు శ్రీకృష్ణుడిని, వీళ్ళందరూ నా గురించి కదా వచ్చింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి తలుపు తీస్తే మనం ఎందుకున్నట్టు ఇక్కడ అని వెంటనే ఆమెను లాగి ఆ మంచం మీద కూర్చోబెట్టి ఇతరు కూడా ఆమె శరీరాన్ని ఆనుకొని పడుకున్నాడు అని ఆ భాషలో ఉద్దేశం. ఈ విన్నప్పుడు ఏంటంటే ఇంత శృంగారభరితంగా ఉంది ఈ భాషను. ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, జీవుల్ని కాపాడే విషయంలో లక్ష్మీనారాయణ ఇరువురు కూడా ఎలా పోటీ పడుతూ ఉంటారు అనే విషయాన్ని అక్కడ నీలాదేవి యొక్క అందాన్ని వర్ణించడము అంటే స్తనములు వేదాంత పరిభాషలో పరభక్తి పరమాభక్తికి ఉద్దేశము. అంటే ఏంటి అర్థం? పరభక్తి అంటే ఆ స్వామిని సేవిస్తున్నప్పుడు ఆనందం, ఆ స్వామిని సేవించకపోతే దుఃఖం. పరమాభక్తి అంటే ఆయన సేవించలేకపోతే ఉండలేని ఒక స్థితి. అటువంటి స్థితి నీలాదేవి కదా. పరమాత్మకే చెంది ఉండుట, ఇది ఆకారత్రయ సంపన్నం అంటారు. పరమాత్మకే చెంది ఉండుట, పరమాత్మయే ఉపాయము రక్షకము అని మనసులో దృఢంగా భావించుట, ఏ పని చేసినా పరమాత్మ యొక్క ఆనందం కోసమని చేయుట. అటువంటి పరిపూర్ణమైన లక్షణాలు కలిగినటువంటి నీలాదేవి యొక్క కేశ సౌందర్యాన్ని వర్ణించడానికి అర్థం ఏంటి? దాని అర్థం అందమైన కేశములు పురుషుణ్ణి ఆకర్షిస్తాయి కదా. ఇక్కడ పరుడు ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ ఆకర్షింపబడుతున్నాడు అంటే అర్థం ఏంటి? అంతటి గొప్ప అభినివేశము కలది శ్రీకృష్ణుడి విషయంలో. అంటే పరమాత్మే రక్షకుడు, ఆయనే భర్త, ఆయనే భరించువాడు అనే అత్యవసాయం కలిగినటువంటిది నీలాదేవి. అప్పుడు నీలాదేవి లేదే నేను వెళ్ళి తెరవాలి అంటే కృష్ణుడు లేదే నేను తెలుస్తాను అని వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. వీళ్ళు ఇంకా రాకపోయేసరికి ఈ బయట ఉన్న భక్తులందరూ చూసి, ఏంటమ్మా
కొంచెం కూడా నీ భావాన్ని వదిలి ఉండలేవా? ఒక చేతిలో బంతి పట్టుకొని ఉన్నాం, ఒక చేతిలో సౌండ్ పట్టుకొని ఉన్నాం. ఏమర్థం? ఈ లోకాలన్నీ ఆమె చేతిలో ఉన్నాయి కదా. మనం చెప్తున్నాం లక్ష్మి క్షీర సముద్ర రాజకన్య అని చెప్తున్నాం. ఉల్లాస పల్లవిక పాడక సప్తలోకి చెప్తున్నాం. ఈ లోకాలను సృష్టించేటప్పుడు అమ్మవారి యొక్క క్రీగంటి చూపు చేతన ఇవన్నీ చిగురించి ఇటు బ్రహ్మాండాలన్నీ ఏర్పడ్డాయి. నీకోసమే కదా ఇవన్నీ చేసేది. శ్రీ రంగం, శ్రీ మహాలక్ష్మి రంగం ఆటస్థలం. మహాలక్ష్మి కోసమే అడవిలో నెమలి నాట్యం చేస్తుంది. ఏ నెమలి నాట్యం చేస్తుంది? మగ నెమలి నాట్యం చేస్తుంది. ఎవరు సంతోషం కొరకు నాట్యం చేస్తుంది? ఆడనెమలి కొరకు సంతోషం కొరకు నాట్యం చేస్తుంది. అలాగే లక్ష్మీ అమ్మవారి సంతోషం కొరకు ఈ బ్రహ్మాండాలు సృష్టించాడు పరమాత్మ. వాడితో క్రీడిస్తున్నాడు పరమాత్మ. అలా నీ భావన పట్టుకుని ఉన్నావు. ఏమో కొంచెం కూడా విరవాసి ఉండలేవా? మేము ఏమన్నా రావణాసు లాంటి వాళ్ళమా? అమ్మను నువ్వు స్వామిని విడదీయడానికి అలాంటి వాళ్ళం కాదే. స్వామిని సేవించడానికి వచ్చాం మేము. కాబట్టి ఒకసారి అనుగ్రహించాల్సింది, స్వామి దర్శనం ఇప్పించాల్సింది అని ఈ గోపికలు 19వ పాశురంలో చెప్పారు. ఏమిటి కుర్చీ విళక్కెరియా అంటే? అంటే 5 రకాలైనటువంటి దీపాలు. దీపము సంకేతం. ఏమిటి 5 అంటే? వేదము, ఇతిహాసము, పురాణము, ధర్మశాస్త్రము, ప్రబంధము. వీటి ద్వారా లభించిన జ్ఞానము పరమాత్మ యొక్క యథాత్మ స్థితిని మనకు ప్రకాశింపజేస్తుంది. ఒక రూమ్ లో చీకటి ఉంది, ఒక వస్తువు ఉంది, కనపడదు. ఎప్పుడైతే దీపం వెలిగించామో అప్పుడు ఆ వస్తువు కనపడుతుంది. అంటే ఆ వస్తువు అప్పటిదాకా లేదా, అక్కడ ఉంది. దీపం అనే కాంతిలో మనకు కనపడుతుంది. ప్రతి వారి హృదయంలో శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడు. మనం చూడలేకపోతున్న కారణం ఏంటి? మనం చూడడానికి సరి అయిన సాధనం, ఆ జ్ఞానం మన దగ్గర లేదు. ఎప్పుడైతే ఆచార సమావేశం జరిగి పరమాత్మ సంబంధించిన విషయాలు మనం ఎప్పుడైతే వింటూ 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 శ్రవణ యజ్ఞం ద్వారా, శ్రవణేంద్రియం ద్వారా ఆ శ్రీసూక్తులు లోపలికి వెళ్ళి హృదయంలోకి వెళ్ళి కొద్ది కొద్దిగా ఆ మసకంతా పారిపోతుందో అప్పుడు కొంచెం ప్రకాశం వచ్చి పరమాత్మ ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, అప్పుడు మనకు కనపడతాడు కదా. దీపం వెలిగించినప్పుడు ఈ ఆనందమ్మ ఫోటో మనకు కనపడింది. అప్పటిదాకా రూమ్ లో లేదా, రూమ్ లో ఉంది. వెలిగించినప్పుడు కనపడింది. అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చినప్పుడు పరమాత్మ కనబడతాడు. గుర్తు విడక్కేదే కోటుకాల్ కట్టిన మేలు. ఆ దీప ప్రకాశం అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి నీలాదేవి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవిస్తున్నది. లౌకికమైనటువంటి స్త్రీ పురుష సంబంధం కాదు. మరి ఎందుకు చెప్పారు ఇట్లా అంటే, వేదాంత ప్రక్రియలో వచ్చి సంసారంలో ఉన్న మనము ఈ సంసార విషయాలు చెప్తేనే కాస్త వింటాం, తద్వారా తత్వాన్ని ఆవిష్కరింపజేస్తారు. ఇదంతా కావ్య ప్రక్రియలో ఒక భాగం. ఇదంతా కాబట్టి ఇలా చెప్పారు. సడన్ నడుము అని వర్ణిస్తారు. ఏమిటి కారణం? వైరాగ్యానికి గుర్తు కదా. ఇవన్నీ కూడా తత్వాన్ని, అందుకనే తిరుప్పావని ధ్వని ప్రధానమైన కావ్యము అని అన్నారు. కోటుకాలు కట్టింది 4 కోళ్లు గల మంచం. వీరాదేవి వీరపత్తు. వీరపత్తు నిద్ర పట్టాలంటే తన వీరుడు చేసినటువంటి కృత్యాలు ఏదో ఒకటి ఆ గదిలో కనపడాలి. కువలయా పీడము అని ఏనుగుని సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. దానికి 4 దంతాలు. ఆ 4 దంతాలతోని 4 కోళ్లు జీవించారు కదా. ఆ తర్వాత మళ్ళీ మంచం. మంచం మీద పడుకోవాలని అర్థం ఏంటండి? ఇప్పుడంటే బరువులు వచ్చాయి, ప్లైవుడ్ వచ్చింది. అప్పుడేంటి నవార్తో అల్లేవారు కదా, నిలువుగా అడ్డుగా. ఇవన్నీ భగవద్గీత గుణాలు. మెత్తన్న రంగశైలిత్తులు నేరేది ఎత్తైన చల్లనైన విశాలమైన పరిమళం సమిస్తున్నటువంటి మెత్తనైనటువంటి 5 లక్షణాలు కలిగినటువంటి పరుపు అంటే అర్థ పంచక జ్ఞానము. పరమాత్మ స్వరూపం ఎలాంటిది, ఆయన స్వభావం ఎలాంటిది, మనం ఎలాంటి వాళ్ళం, ఆయన చేరుకునే ఉపాయం ఏంటి, ఆయన చేరుకునే విధానంలో మనకు కలిగే అవరోధాలు ఏంటి, ఆయన చేరుకున్న తర్వాత మనకు కలిగే ప్రయోజనం ఏంటి, ఇలాంటివన్నీ 4 కోళ్ళు శాస్త్రంలో 4 ఉండే ప్రతి విషయాన్ని మనకు తెలియజేస్తాయి కదా. పురుషార్థములు 4, యుగములు 4, అధికారి 4, అలాగే దేహములు 4. ఏంటవి? దేవ, మనుష్య, తిరియక, స్థావర 4 దేహములు. అధికారులు 4. ఎవరు వాళ్ళు? ఆర్త, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. యుగములు 4. ఏమిటవి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలి. పురుషార్థములు 4. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. క్రియ, భగవంతుడు చేసే క్రియలు 4. ఏమిటవి? సృష్టి, స్థితి, లయ, మోక్ష ప్రదత్తం క్రియ. ఇలా 4 ఉండే అనేక విషయాలు మనకు తెలియజేస్తాయి ఈ 4. ఇంకా ఇంకా భావగీతాలు చాలా ఉన్నాయి. మనం ఈ రోజున 20వ పాఠంలో వెళదాం. దీని యొక్క ప్రతిపదార్థాన్ని కొద్దిగా సేవించి రేపటి రోజున మన సంప్రదాయాన్ని అనుసరించి ప్రతిరోజు ఇంత ముందు పాఠంలో విశేషాలు సేవిస్తూ వెళదాం. ఈ రోజున 33. ఒకసారి అందరు కూడా 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே தூரடாய் செப்பமுடையாய் திகழுடையாய்
செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பென்ன வெண்புலை செவ்வாய் சிறுமருங்குள் தப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தட்டொழியும் தந்தும் மணாளனை இப்போதே எம்மை நீரா பேலோ ரெம்பாவாய் పరాశర భట్టర్ వారు నీలాచంద్ర తనివిరెడ్డి అనే తనియని ఆండల పరంగా అనుగ్రహించారు. ఇంకో తనియని కూడా అనుగ్రహించారు చెప్తున్నాం కదా ఆళ్వాల పరంగా. ఏంటది? భూతం జనస్థ నాగాఘటనాథ తనియలో 5వ శ్లోకం 33వ చూద్దాం. 33 మంది కోట దేవతలకు వారికి ఏదైనా ఒక ఆటంకం సంభవిస్తుంది అని సంభవించలేదు, ఇంకా సంభవిస్తుంది అని తెలిస్తే చాలు అక్కడ ప్రత్యక్షమైపోయి వాళ్ళందరినీ కాపాడేటువంటి ఓ స్వామి, శత్రువులకు భయం కలిగించేవాడా, అలాగే ఆ దేవతలకు చక్కటి అనుగ్రహం కలిగించే ఓ స్వామి మేల్కొనము, చక్కటి నిజ స్వభావం ఆర్జవం కలిగినటువంటి ఓ స్వామి, అలాగే రక్షణ చేసే ఓ స్వభావం కలవాడా, ఓ కృష్ణ బలం కలవాడా, ఆసుకుల యొక్క శత్రువులు నీ శత్రువులుగా భావించి వారికి కలిగినటువంటి భయాన్ని కలిగించే ఓ స్వామి, ఓ నిర్మలుడా మేల్కొనము. అలాగే ఎందుకైనా ఇంకా మేల్కోకుండా ఆ నీలాదేవి యొక్క స్థలంపై నిద్రించి ఎర్రని దొండపండు వలె కలిగినటువంటి ఆ పదవిని సన్న నడుము గల నీలాదేవి ఓ పరిపూర్ణురాలా, ఓ లక్ష్మీ సమానురాలా నిద్రలేవాల్సింది. మేము శ్రీకృష్ణ పరమాత్మ అనుభవించి అతనికి ఆలవట కైంకర్యం, అతను విషకర్ర వేయడానికి విషకర్ర కావాలి, అలాగే ఒక అద్దము కావాలి, ఈ వ్రత సామాగ్రి మొత్తం అందిస్తూ నీ యొక్క వల్లభుడిని కూడా అంటే నీ ప్రియుడిని కూడా మాకు ఇస్తే మేము వెళ్ళి వ్రతం చేసుకుంటామమ్మా చక్కగా అని ఈ భాష వాడతాం. మనం తిరుప్పావ యొక్క అవతారికలో చెప్పుకున్నాం కదా, ఈ గోపికలందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మ సంశ్లేషణ ఇది ముఖ్యమైనది. గోపవృద్ధులకు కావాల్సిన వర్షం అనేది అనుషంగిక ప్రయోజనము అని ఆ చెప్తూ ఏం చెప్పాం మనం ఏమండి, ఇది లౌకికంగా మనం అనుకుంటున్నటువంటి స్త్రీ పురుష సమాగమం కానే కాదు, జీవాత్మ పరమాత్మ యొక్క కలయిక. అది కూడా చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? త్రేతాయుగంలో కృష్ణులందరూ కూడా శ్రీరాముడి యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధులయ్యారు కదా. చంద్రకాంతాన్నం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంసా దృష్టి చిత్తాపహారిణం. మ్యాగ్నెట్ లాగా మన చూపుని మన దృష్టిని లాగేసేటువంటి గొప్ప సౌందర్యవంతుడు శ్రీరాముడు. అటువంటి సౌందర్యవంతుడు చూసి కృష్ణులందరూ కూడా రామా ఒకసారి సీతాదేవితో నీకున్న సంబంధాన్ని మనకు అనుగ్రహించు అన్నారు, ఒక ఆలింగనాన్ని అనుగ్రహించు అన్నారు. ఇది కుదరదయ్యా, ఈ త్రేతాయుగంలో ఏకపత్ని వ్రతము మీరు ద్వాపరయుగంలో పుట్టండి గోపికలాగా అన్నారు. అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మను చేరి ఆనందించే విధంగా, లేకపోతే తన ప్రియుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా వెళ్ళి ఒకరింటికి వెళ్ళి నీ భర్తలు ఇవ్వమ్మా మేమంతా కలిసి స్నానం చేస్తాము ఎవరైనా ఇస్తారా అండి, చీపురుచుకొని కొడతారు కదా. మరి ఇక్కడ భాషలో అదే రాస్తుంది. దీని అర్థం ఏంటి? లౌకికమైనటువంటి విషయం కాదు ఇది కదా. గోపికలందరూ కూడా పూర్వ జన్మలో వాళ్ళంతా ఋషులు కృష్ణుని అనుభవించడం కోసం సాక్షాత్ పరమశివుడు కూడా గోపీశ్వరి అనే గోపిక వేషం వేసుకొని ఆ బృందావనంలో రాసంలో పాల్గొని అనుభవించాడు. ఇప్పటికీ బృందావనంలో గోపీశ్వరి కోవెలు ఉంటుంది. పరమశివుడు గోపిక వేషాన్ని వేసుకొని ఆ రాసంలో ప్రవేశించిన దృశ్యాన్ని చెప్తారు ఇప్పటికి. అంతటి గొప్ప రాసం అంటే పరమాత్మ యొక్క అనుభవం, పరిపూర్ణ ఆనంద స్వరూపుడు కృష్ణ పరమాత్మ. ఆనంద సమాగమం అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడం అని అర్థం. మనం పైపైన కొద్దిగా అనుభవిస్తున్నాం కానీ ఏ ఒక్క శ్రీరామాయణైనా ఆద్యంతం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు అసలు ఏం చెప్పారు మహర్షులు, అందులో లోతైన అర్థాలు ఏంటి, వాత్సల్యం అంటే ఏంటి, స్వామిత్వం అంటే ఏంటి, సౌశల్యం అంటే ఏంటి, అనంత కళ్యాణ గుణాలు ఏంటి, ఒక్కొక్కరు అనుభవిస్తూ ఉంటే అందులోంచి బయటికి రాగలమా? ఆళ్వాళ్ళ యొక్క శ్రీశక్తులు వింటూ ఉంటే దాని నుంచి బయటికి రాగలమా? అతృప్తామృతమా అని కీర్తించారు ఆళ్వాళ్ళు పరమాత్మ. ఏదైనా ఒక మధుర పదార్థం, గులాబ్ జామ్ ఎంతమందికి ఇష్టం కదా, ఎన్ని తింటారు మీరు? 4, 5, 6, 50 తిన్నారు. ఎంత మధుర పదార్థమైనా పక్కన పడేస్తారు. కానీ ఆడవాళ్ళు ఏమన్నారు, స్వామి నువ్వు ఎంత మధుర పదార్థం అయ్యా, నేను అనుభవిస్తున్నా కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలనే ఉంది. నాళ్ తింగళ్ ఆండ్ ఊడి దూరం అప్పుడు నారావదేవి స్వామి ఈ రోజు ఈ మాసం ఈ నెల ఈ సంవత్సరం ఈ కల్పం అనంత కూడా కల్పాలు చూస్తున్నా కొద్ది ఇంకా చూడాలి అనేటువంటి దివ్య మంగళ విగ్రహం
స్వామి ఏ స్వామి గొప్పతనం. అది ఆడవాళ్ళ గురించిన తీరు. ఆండాళ్ళ మనసులు మనం ఏమాత్రం కొద్దిగా అర్థం చేసుకున్నా పరమాత్మను చూసే విధానం మారిపోతుంది. ద మూమెంట్ వెన్ యూ ఇమ్మర్స్ ఇన్ ఆళ్వార్ శ్రీసూక్తి, ద వే ద డైమెన్షన్ ఆఫ్ యువర్ వ్యూ విల్ గెట్ ఎంటైర్లీ చేంజ్. ఎలా చూస్తున్నాం పరమాత్మ అనేది మొత్తం మారిపోతుంది. కాబట్టి భక్తి రూపాపన్న జ్ఞానం అనేది మన సంప్రదాయంలో చాలా ముఖ్యం. రామాయణ ఈ మాట చెప్తారు, భగవంతుడి పట్ల ప్రేమ రావాలంటే ఎలా వస్తుందండి? జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగి విశ్వాసం ఉంటే అప్పుడు ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటే ఈయన గురించి ప్రీతి కలుగుతుంది. ఒక పెద్దవారు వచ్చారు, శ్రీనివాస చక్రవర్తి గారు వచ్చారు, వారి గురించి మీకేం తెలియదు, ఏం చేస్తారు? మీరు చూస్తారు అంతే. వారి గురించి చెప్పినప్పుడు మీరు ఒకసారి ఆనందం చెప్పటి కొట్టారు కదా. ఎందుకు కొట్టారు? పరమాత్మ వైభవాన్ని ఖండాల్లో దేశ దేశాల్లో వారు వ్యాప్తి చేస్తున్నారు. వారు గొప్పవాళ్ళని తెలిస్తే మీరు చెప్పటి కొట్టారు, నమస్కారం చేస్తున్నారు. పరమాత్మ ఎంత గొప్పవాడు, ఎంత సులభుడు. మన కోసం ఎక్కడ వైకుంఠము, ఎక్కడ దేవాలయం, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. మీరు ఇంట్లో చిన్న ఫోటో పెడుతున్నా ఉన్నాడు, మీరు పర్సులో పెట్టుకున్నా ఉన్నాడు. మీరు ఒక యాత్రలకు వెళ్ళినప్పుడు ఆ జీడిపప్పులు పెట్టి, స్వామి మేము 10 రోజులు యాత్రకు పోతున్నాం, ఈ జీడిపప్పులో తిను అన్నా కూడా ఏం మాట్లాడుకున్నా అట్లే ఉన్నాడు కదా. ఇవన్నీ ఎందుకున్నాడు? ఎంత సహనంతో ఉన్నాడు. మనల్ని పొందడం కోసం ఆయన పడేటువంటి బాధ ఇంత అంతా, ఆయన చేసే కృషి ఇంత అంతా కాదు. ఆ విషయం తెలిసినప్పుడు, పరమాత్మను చూసినప్పుడు తూమన్నాడు, తూవి పుష్పాన్ని సమర్పించేంత, అక్కడ వెళ్ళి సమర్పించేంత ఓపిక కూడా లేకుండా పరమాత్మను చూసిన ఆనందంలో పుష్పం విసిరేయగలుగుతాడు. మొదలే ఆమె అదే మాట చెప్పింది, తూమన్నాడు తూవి పుష్పాన్ని విసిరేసి అని చెప్పింది. ఎందుకు విసిరేస్తుంది? అక్కడ వరకు వెళ్ళి సమర్పించేంత ఓపిక కూడా లేదు. అంటే ఏంటి? అది చూడగానే కళ్యాణ గుణాలు మనసులో భావించి సమర్పించేసేయాలి ఒక త్వర త్వర త్వర. అది ఆండాల హృదయాన్ని ఆవిష్కరించుకోవడం అంటే. ఏం చెప్తారు ఇక్కడ? ప్రార్థించారు, ఓ స్వామి ఏమిటా ఇంత ప్రార్థిస్తున్నా కూడా తెల్లవారుజామున పని తలై వీళ్ళని వాసల్ కడై పట్టి పైనుంచి మంచు కురుస్తుంది, మేము చిన్నపిల్లలం, ఆ మంచు చలి వణికిపోతున్నాం, ఇంతగా ప్రార్థిస్తున్నాం, ఇంకా రావట్లేదండి. 33 అమరర్కమున్ కప్పం తగత్వం కలిగేటోయ్. ఓ స్వామి నువ్వు ఏమైనా నియమం పెట్టుకున్నావా? 33 కోట్ల మంది వచ్చి ప్రార్థిస్తే గాని నేను రాను, నేను రక్షించను అని ఏమైనా నియమం పెట్టుకున్నావా ఏంటి? మేము 5 లక్షల మంది వచ్చాము, సరిపోవా నీకు? నా ప్రార్థన సరిపోదా? ఏమిటంటే 33 కోట్ల మంది. కోటి అంటే సమూహము, గుంపు అని అర్థం. 33 మంది దేవతలు. ఎవరు వాళ్ళు? 12 ఆదిత్యులు, 12 మంది ఆదిత్యులు, 12 ఏకాదశ రుద్రులు 11, 12 + 11 23, 8 మంది వసువులు, అష్ట వసువులు 31, 2 అశ్విని దేవతలు 33. వీళ్ళ యొక్క సమూహము, సబ్ గ్రూప్ 33 కోట్ల మంది దేవతలు. వాళ్ళకేమో ఇలాంటి వాళ్ళు ప్రయోజనాంత నిష్ఠులు. వాళ్ళు నీతోని ప్రయోజనం ఉండి ప్రార్థిస్తే నీతోని ప్రయోజనం తీరిన తర్వాత నీ మొహం కూడా చూడరా వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసమేమో వాళ్ళకి సమస్య వస్తుంది అని మనసులో ఒక భావం కలిగినప్పుడే వచ్చి మధ్యలో ప్రత్యక్షమై వాళ్ళ కోరికలు తీరుస్తావా? మేమేమో ఇంత చిన్నపిల్లలం, ఇంత పొద్దునే వచ్చి నీ ముందు పడిగాపులు రాస్తుంటే ఇంకా రావా? ఏమండి ఇక్కడ చూడండి, పరమాత్మ త్రేతాయుగంలో రావణాసుడికి రకరకాలుగా వరాలు ఇచ్చాడు కదా. దుర్మార్గమైన వాడికి అన్ని వరాలు ఇచ్చాడు. శంకరుడు ఇచ్చాడు, బ్రహ్మ ఇచ్చాడు, ఇంద్రుడు ఇచ్చాడు. ఇంతమంది వరాలు ఇచ్చి వారు బయటలోకి పోయిన తర్వాత ఒక్కొక్క దేవతల యొక్క వీపు విమానం వద్ద ముగిస్తున్నారు. ఇప్పుడు ఏం చేశాడు? దశ చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, దేవతలందరినీ ఆహ్వానించాడు. వాళ్ళు ఆవిష్ తీసుకోవడం కోసం వచ్చారు. వచ్చిన దేవతలందరూ కూడా ఒకళ్ళ వీపు ఒకళ్ళు చూపించుకుంటున్నారు, నా పరిస్థితి ఇట్లా అంటే వాడు చేసేటువంటి అగాచార కోసం ఓడి ఇమ్మన్నాడు వరాడు. సరే, ఇప్పుడు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఈ కష్టాల నుంచి కాపాడేవారు ఎవరు? బ్రహ్మగారు మీరు ఏమైనా కాపాడతారా అని అడక్క ముందే 33 అమరర్క మున్సండి శంకర మీరైనా కాపాడతారు. ఎందుకు? వీళ్ళకి సామర్థ్యం లేదు, వీళ్ళు ఎవరు కాపాడలేరు. కాపాడాల్సిన విష్ణు మహావిష్ణువే అంతే. ఒకవేళ అడిగి నా వల్ల కాదండి, అన్ని వరాలు ఇచ్చాం కానీ వాడు ఏవో కోరుకున్నాడు, ఆ హడావులు ఇచ్చేసాము ఎలా అని వాళ్ళకి ఎంబరాజింగ్ సిచ్యువేషన్ గడక్క ముందే వీళ్ళందరూ కూడా మధ్యలో ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాదో మహాద్యుతి గీతావాసో, పీతాంబరాన్ని ధరించి శంఖచక్రాలు ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు వాళ్ళ మధ్యలో ఇలా అనుకుంటూ ఉండగానే మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అలా ఆ స్వామి వచ్చారా అంటే దేవతలందరూ కూడా ప్రార్థించి ఈ రావణాసుడి యొక్క బాధను తగ్గించండి స్వామి, వాడేమో అనేక వరాలు కోరుతున్నాడు కాబట్టి మీరు మానవుడిలాగా అవతరించి మాకు ఉపజేయండి. ఈ దేవతలకు కొంచెం అతి తెలియదు కదా, మానవుడిలాగా వచ్చి ఇవ్వడెందుకని చెప్పాలి. పెద్దవాడు వచ్చినప్పుడు రక్షించండి అంటే ఇన్ని లోకాలు సృష్టించిన వాడు ఎన్ని వరాలు కోరుకున్నా అందులో ఏదో ఒక రూపాలు పెట్టి 15 సెకండ్స్ సమరించేవాడు. వీళ్ళు నువ్వు ఇలా రావాలి, నువ్వు అలా వచ్చి కాపాడాలి, ఓకే అన్నాడు. దశరథ చక్రవర్తికి 4 బాధలు ఉంటాడు.
ఎందుకు నలుగురు కుమారులు పుట్టారు, దశరథ చక్రవర్తికి ఎందుకు పుట్టారు, మళ్ళీ వెంకటాచల మహాచార్య వెళ్ళి వరాహపురాణ సేవిస్తారు. వరాహపురాణం చెప్పబడింది. వరాహపురాణంలో త్రేతాయుగంలో దశరథ చక్రవర్తి వెంకటాచలం పైన కొండల మీద కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే అప్పుడు కోరుకున్నాడు స్వామి, ప్రార్థించాడు దశరథ చక్రవర్తి 4 శ్లోకాలతో. 4 శ్లోకాలతో ప్రార్థించాడు కాబట్టి నలుగురుగా నా హృదయం పుడతాము అని శ్రీరామ, భరత, లక్ష్మణ, చిత్రకూట. అలాంటి దేవతలకేమో వాళ్ళ మనసులో భయం కలక్క ముందుకే వచ్చి రక్షిస్తావా, మేమేమో ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా కేవలం నిన్నే పొందాలి అన్న ప్రయోజనంతో మేము వస్తే మమ్మల్ని రక్షించకుండా ఇంకా అలాగే ఉంటావా. 33 అవరకు ముంచెన్ను కప్పం విమలా. విమల అంటే ఏ దోషము ఏ గంధము లేనివో స్వామి అంటారు. పరమాత్మ ఇన్ని అవతారాలు తీసుకున్నాడు, ఇంతమందిని సంహరించాడు. ఆ సంహరించిన దోషమేం లేదా స్వామికి? దోషమేం లేదు కదా, ఆయనకేం దోషం లేదు. ఆయన ఏ రూపంలో వచ్చినా అక్కడ సుదర్శన చక్రం ఉంటుంది కదా, ఆయన ఆజ్ఞతోని చేసేటువంటిది. మనకు సుదర్శన చక్రం గుర్తొస్తుంది ఏంటంటే నరసింహస్వామిని వర్ణిస్తూ అంగంజాలమంజ అంగోరాలియాయ్ అవునం పొంగవాహం వళ్ళుగిరాల్ ఓంద పుడిదనిడం. ఎంత పవిత్రమైన స్వామి నరసింహస్వామి. నీ గోర్లతోని నీ గోటి పొడలో ఉన్నటువంటి ఆ శక్తితోని గిరిజకృష్ణుని సంప్రదించారు. ఎవరు సంప్రదించింది? ఈ గోడి చివరినటువంటి సుదర్శను సంప్రదించాడు. పరమాత్మ ఏ దోషము అంటని వాడు, అఖిల ఏయ ప్రత్యనీకుడు అంటే అన్ని దోషాలకు ఎదురొడ్డిన వాడు అని అర్థం. ఏ దోషాలు లేనివాడు. దానికి ఉదాహరణ కూడా చెప్తాను. ఏ ఉదాహరణ? జైలు సూపరింటెండెంట్ చెప్తున్నావా లేదా? జైల్లో ఉన్నవాళ్ళు ఎవరు? సూపర్వైజర్ చేయడానికి సూపర్వైజర్ కూడా వెళ్ళి వస్తుంటాడు. అంత మాత్రం చేసి దానికి దోషాలు ఉన్నాయా? పరమాత్మ అందరిలో ఉన్న అన్ని కర్మలకు సాక్షిగా ఉండి వాళ్ళకు ఆయా ఫలాన్ని ఇస్తున్న ఏ దోషము అంటని స్వామివారు విమలా అన్నారు. ఈ పాత్రలో ఎన్నో గొప్ప అర్థాలు ఉన్నాయి. వాటిని రేపటి రోజున మనం చేద్దాం. ఈ రోజున ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు కాబట్టి వారి శ్రీసూక్తిని మన సమయాన్ని అనుసరించి ఒక 10 నిమిషాలు వారు ఉపన్యాసంగా వారిని ప్రార్థిస్తూ అది ఏం రామానుజాస చాలా సరళంగా మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు ఏ శ్లోకం చదివితే గురువులని, తల్లిని, తండ్రిని, సీతమ్మ, జనక మహారాజుని అందరినీ ఒకేసారి తలుచుకునే ఒక శ్లోకం. నేను శ్లోకం చదువుతాను, ఎవరెవరు ఎక్కడ వస్తారు ఇది ప్రవచనం కాదు. మీరు నేను పరస్పరం ఒకరినొకరు తెలుసుకుని మాట్లాడుతున్న విధానం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ శ్లోకంలో ఎవరో ఎక్కడెక్కడ వస్తారో మీరు చెప్పండి, లేదా రేపు వరకు చూపించండి. నాకు ఇచ్చి 10 నిమిషాలు కంటే ముందు దొరికాను. మీరే సాయించండి స్వామి, సాయించండి. ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు కదా, కొద్దిగా దగ్గర పెట్టుకున్నాయి. రామ అని రాముని వారికి నామకరణం చేసింది మొట్టమొదటి గురువు. రామభద్ర అని పిలిచింది ఎవరు? తండ్రి. రామచంద్ర అని మరొకరు పిలిచారు రాముని. కైకేయి తల్లి కాని తల్లి కైకేయి. వేదసి నువ్వు వేద స్వరూపుడు అయ్యాలంటే ఎవరు వాడు? కౌసల్యా సుప్రజా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్కృష్ట నరశార్దూల
కర్తవ్యం అని ఆ శ్లోకంలోనే వేద స్వరూపుడు మహావిష్ణువయ్య అని తప్పకుండా చెప్పారు విశ్రాంతి. తర్వాత రఘునాథాయ నాథ, నాథ అనిపించినప్పుడు సీతాయ పతయ్యే నమః. ఇది సీత యొక్క పుట్టవయ్య అని చెప్పారు. ఎవరు జనకుమార. అత్యద్భుతంగా ఈ శ్లోకం అందరినీ ముందు తెప్పించి ఒక శ్లోకాన్ని ఇచ్చారు. ఈ ఒక్క శ్లోకాన్ని ఎంతో తెలియక అనుసంధానించిన గురువుల యొక్క కటాక్షం, ఆ సీతామాత కటాక్షం, తల్లి గాని తల్లి కైకేయి, దశరథుడు, జనక మహారాజు వారి ఆశిస్తున్నప్పుడు సరదాగానే మాట్లాడతాను, ఎవరు సీరియస్ తీసుకోకుండా విషయాన్ని. ఇప్పుడు నేను మీకు ముగ్గురు తల్లి చూపిస్తాను. కైకేయి మాత, సుమిత్ర మాత, కౌసల్య మాత, ముగ్గురు చూపిస్తాను. మీరు ఎవరైనా చూసారమ్మా? నిజంగా చూడలేదమ్మా, చూపిస్తాను. భర్త మాట విని ఆగి కైకేయి ఉన్నారా లేదా? మొదటి సమాధానం విన్నారని చెప్పారు. ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. అయ్యా మీ ఇంటికి వెళ్ళాలి. సుమిత్ర అంటే తన బిడ్డలు తన అక్క బిడ్డలతో, తన చెల్లెల బిడ్డలతో, తన అన్న బిడ్డలతో కలిసి ఉండాలని చెప్పే తల్లు ఉన్నారా? వారు సుమిత్ర. కౌసల్య మాత మీకే వదిలేస్తున్నాను, మీరు తర్వాత ఎక్కడన్నా సమాధానం చెప్పండి. అన్ని నేను చెప్తే కుదరదు. ఇప్పుడు వారు ఎంతో ప్రేమ కరుణతో మీకు అన్ని చెప్పేస్తున్నారు. మీరేం చేస్తారు? చక్కగా సెషన్ అవగానే ఇంటికి కొడుతుంటారు. కనీసం ఒక్కసారి ఒక్క పాత్ర చదివి ఒక్క సందేహంలో వారి దగ్గరికి రావట్లేదన్న అంటే ఒకసారి వస్తే వారి ఇంకొంచెం ఆనందం చెప్తారు. మాకు తెలియక కాదు, మీకు చెప్పాలని కోరిక లేక కాదు, మీరు తెలుసుకుని చిన్న ప్రయత్నం చేస్తారని కొన్ని నిమిషాలు వివేకం తెలుసుకుంటారు. చూశారు సరే. ఇప్పుడు మీకు సూపర్కి చూపిస్తాను. సూపర్కి చూసారా ఎవరన్నా? తెలుగు సీరియల్స్ లేదా? సంక్షేప రామాయణం ఆల్రెడీ మన చిరంజీవి రవికుమార్ గారు చెప్తున్నారు. నిరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి అని మహర్షులు చాలా గొప్పవాళ్ళండి. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. తండ్రి, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా తండ్రి గారు ఒక మాట అంటే అది అర్థం అవ్వడానికి 55 సంవత్సరాలు పడుతుంది. మరి మహర్షులు చెప్పిన మాట మనకు అర్థం అవ్వాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి మనం. అమ్మ, మానవ జన్మ చాలా క్లిష్టమైంది. అది కూడా చెప్తాను. ఇప్పుడు నాకు చిరంజీవి రవికుమార్ అంటే ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. కానీ చిరంజీవి రవికుమార్ సంతకం పెడితే 100 కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? చిరంజీవి రవికుమార్ మీద అయిష్టతను పక్కన పెట్టి ఎంతో భక్తిగా, ఎంతో గౌరవంగా, ఎంతో ప్రేమగా మాట్లాడి వారిని మొదలు పెట్టి ఆ పేపర్ మీద సంతకం పెట్టి 100 కోట్ల ప్రాజెక్ట్ తెచ్చుకుంటున్నాను. నేను నా శరీరంలో రూపాన్ని మార్చలేదు, కానీ నేను కొన్ని భాష మార్చాను. నా యొక్క భావుకతను మార్చాను, నా భావాన్ని మార్చి నటించి ఆ పని చేసి వెళ్ళాను. ఇప్పుడు నేనేమవుతున్నాను? సూపర్. ఇప్పుడు సూపర్ ఉన్నారు లేదా ప్రపంచంలో? లేరా? చాలా మంది ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. కాబట్టి వారి నుంచి తప్పించుకోవాలని ఏం చేయాలి? శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అయితే శ్రీరామ అనే అర్హత మనకుందా అని ప్రశ్న వేసుకోవాలి. ఎంతమందికి శ్రీరామ అని అర్హత ఉందనుకుంటున్నారు ఇక్కడ? వారిద్దరికి ఉందిట. కళ్యాణ్ గారు ఎత్తనా వద్దనా తెలుసుకున్నారు. ఇంకెవరండి? ఎవరైతే శ్రీరామ అని చెప్పారో వారికి ఉన్న ఇల్లు ఉంది కదా, హౌస్ ఉంది కదా, హౌస్, కారు, స్కూల్ ఉంది కదా, అవన్నీ నాకు ఇచ్చేయండి. ఇచ్చేస్తారా? ఇస్తారా? తెల్లవారితే యువరాజు పట్టాభిషేకం జరుగుతుందనుకున్న సమయంలో కైకేయి మాత నుంచి
రామచంద్ర నువ్వు అరణ్యకు వెళ్ళవయ్యా అంటే రామచంద్రుడు మాట్లాడకుండా అరణ్యానికి వెళ్తాడు. మన కనుక అటువంటి శక్తి వచ్చినట్లయితే అంత భావానికి లోనైతే అప్పుడు మాత్రం రామ అని అనగలం. అయితే మరి మనమేమనాలండి? మనం జై శ్రీమన్నారాయణ అని అనాలన్న. జై శ్రీమన్నారాయణ అని అనగా కొన్ని జన్మల అనంతరము మనకి శ్రీరామ అనే అర్హత వస్తుంది. శ్రీరామ అని అనాలంటే సాక్షాత్తు రామచంద్రుడు అనొచ్చు, సీతామాత అనొచ్చు, లక్ష్మణ స్వామి అనొచ్చు, హనుమంతుల అనాలి. వారు తప్ప ఎవరికి అనొచ్చు. చివరికి సుగ్రీవుడితో సహా, విభీషణుడితో సహా. అర్థమైందమ్మా? అయితే జై శ్రీమన్నారాయణ ఎందుకంటామంటే శ్రీమాన్ అనే పదాన్ని ఒక విశేషమైన గుణంగా చెప్తారు పెద్దలు. మన చిరంజీవి రవికుమార్ ఆయన సంక్షేమ రామాయణ చాలా మంది నేర్పుతున్నారు. ధన్యుడు. నీతిమాన్, బుద్ధిమాన్, నీతిమాన్ వాగ్మి, తర్వాత పదం వేస్తారు శ్రీమాన్ అని పదం వేస్తారు. అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తాను అనుకున్నది, చెప్పింది, చేసేది ఒకటైతే వాడు శ్రీమాన్ అనే పదాన్ని అడుగుతుంది. శ్రీరామచంద్రుడు తాను చెప్పింది, అనుకున్నది, చేసేది ఒకటి అవునా కానీ సీతామాత అంటే, లక్ష్మణ స్వామి, హనుమంతుడు అని. నారాయణ అంటే మంత్రపుష్పంలో చెప్తారు, అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంటే నేను అనుకున్నది, చెప్పేది, చేసేది ఒకటిగా ఉండి మీ అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు నేను శ్రీమన్ నారాయణ అవుతా. మరి జయంతి అర్థం ఏంటి? ఎవరైతే అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుంటాడో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య స్థితిలో పెట్టుకుంటాడో వాడికి జయము. ఎప్పుడైతే కామమును నేను లిమిట్ చేసుకుంటానో, ఏ విషయం మీద ఎంతవరకు నాకు మోహం ఉండాలో అంతవరకు ఉంటుంది. అప్పుడు తర్వాత ఎవరైనా వచ్చి నా ఇల్లు కానీ నా కారు కానీ చూసుకున్న పెద్దగా నాకు ఎటువంటి స్నేహము కలగదు, బాధ కలగదు. అప్పుడు శ్రీరామ అనే అర్హత నాకు ఉంటుంది. కొన్ని జన్మలు ఉంటాయి. అయితే మనిషి జన్మ చాలా కష్టం. జన్మాన నరజన్మ దుర్లభం అన్నారు పెద్దలు. అమ్మ ఇక్కడంతా పెద్దవారు కాబట్టి చెప్తానమ్మా, అప్పుడు ఎవరు అనుకోవద్దు. ఒక స్త్రీ, ఒక పురుషుడు శారీరకంగా ఒకటైనప్పుడు పురుషుని యొక్క శరీరం నుంచి కొన్ని లక్షల కోట్ల వీర్యకణాలు బయలుదేరి స్త్రీయ కణంతో ఒకే ఒక కణము కలిసి ఆ ఒక కణని మనిషిగా రూపాంతరం చెంది మిగతా కొన్ని కోట్ల వీర్యకణాలు తల్లి గర్భంలో పడి మరణిస్తున్నాయి. అవునా కాదు? అంటే మనిషి జన్మ పొందాటకి ఎంతో కష్టపడి పోరాడి మనిషి జన్మ ఎత్తిన మనం బయటికి వచ్చిన తర్వాత మనిషిగా బ్రతుకుతున్నామా? అందుకే అన్నారు మనిషి జన్మ చాలా కష్టం. అయితే మనం ఎలా బ్రతుకుతున్నా తెలియాలి కదా. మీకు తెలిసి సూర్యోదయం తర్వాత నిద్ర లేచే పక్షి కానీ జంతువు కానీ రాత్రి వేళ సంచరించే తప్ప ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా? మరి మనిషి ఎప్పుడు లేస్తున్నాడు? సూర్యోదయం తర్వాత లేస్తున్నాడు. అంటే పక్షి జంతువు కంటే హీనంగా బ్రతుకుతున్నాడు. సూర్య అస్తమయం తర్వాత ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ ఆహారం తీసుకుంటుందా? రాత్రి వేళ సంచరించే జంతువులు, పక్షులు తప్ప మనం ఎప్పుడు తింటున్నాం? మరి మనం వాటికంటే గొప్పగా బతుకుతున్నాము, తప్పుగా బతుకుతున్నాము. ఎంత కష్టపడి పోరాడి అమ్మ గర్భం నుంచి మనిషిగా వచ్చి మనిషి జన్మించిన మనం మనిషి జన్మ సార్థకతను పొందుతున్నామా? అందుకే తిరుపాలని చెప్పారు. నేను ఆచార్య వైభవం చెప్పే ఉంటాను, 17వ పాసం చెప్పుకుంటాను. ఇంకా వినండి మరొకసారి. విధాలా తిరుప చదువుకుంటండి. ఆచార్య వైభవం వింటే 3 లక్షణాలు ఇస్తారు: వస్త్రము, నీరు, ఆహారం. ఈ 3టికి విశేషణ అర్థాలనే తర్వాత వారు చదివిస్తారు. దాంట్లో నేను కాదు. అయితే వారు మాట చెప్పారు ఇందాక, చాతుర్వర్ణం మయాసుష్టం గుణకర్మ విభాగస అని విశ్వకర్మకు చెప్పారు. నేను 4 వర్ణాలు సృజించాను. వాళ్ళు చెప్పారు మనిషి, దేవత, తిరియకు, స్థావరాలు. మీకు ఉదాహరణ కోసం చెప్తాను. తర్వాత జన్మలో
మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలిసి ఎవరికన్నా అమ్మా నేనే ప్రూవ్ చేసుకోడానికి మీ అందరికి అమ్మా మీ తల్లి మీ పేరు చెప్పాను మీరే తల్లి జయదుర్గ విజయదుర్గ విజయదుర్గ ఆవిడ చెప్పిద్దాం అన్ని విషయాలు దీని తల్లి ఏమనుకో నేను అనే పిలవబడే చక్రవర్తిని మా అమ్మగారి గర్భంలోకి వచ్చి భూగర్భంలోకి వెళ్ళేదాకా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి మీద వృత్తికి నేను శరీరం విడిచిపెడితే నేను దేవతగా వదులుతానా మనుష్యుడిగా వస్తానా జంతువుగా వస్తానా చెట్టు పుట్టగా వస్తానా మీకు తెలుసమ్మా చెప్తా మీకు తెలుస్తాను నేను చెప్తాను మీకు తెలుసు చెప్తున్నా ఎవరైనా చెప్తారండి నేను ఎక్కడికి వస్తాను నేను ఒక చెట్టుగా వెళ్తాను మొక్కగా ఎందుకంటే మొక్కకి తనకు తానుగా నీరు తెచ్చుకోడు ఎవరి మీదో ఆధారపడి బ్రతుకుతుంది నేను ఎలా బ్రతికాను మా తాత ముత్తాత లాస్ట్ మీద బ్రతికాను అంటే నా యొక్క గుణాలు ఎలా ఉన్నాయి నా కర్మలు ఎవరి మీదో ఆధారపడే రకంగా ఉన్నాయి కాబట్టి మొక్కగా పంపిస్తాడు స్వామి మీరే మీ జన్మలను మీరు నిర్ధారిస్తారు పరమాత్మ ఏమి సరిపోయింది నేను అనేవాడిని మా అమ్మగారి గర్భంలోకి వచ్చి చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించుకుని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ మరణించాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తా దేవుడు దేవత మనుష్య జంతువులకు పోతా ఎందుకంటే ఒక సింహం నిద్రలేస్తుంది ఆకలి వేస్తే వేటాడుతుంది ఆడచముంట కలుస్తుంది పిల్లలు కంటుంది అదే తిరిగి తిరిగి చివరికి మరణిస్తుంది నేను అలాగే బతికాను అంటే నేను ఇలా బ్రతకాలని పరమాత్మకు చెప్తున్నాను కాబట్టి జంతు జన్మలు పొందిస్తాను నేను పుట్టాను పెరిగాను ఇలా మీలాగా విడికొచ్చాను 4 ప్రవచనాలు విన్నాను స్వామికి దండం పెట్టాను ఇప్పుడు దేవత మనిషి ఏంటి వెళ్తాను మనిషి ఎందుకంటే మనుషుడికి సత్వ రజో తమో కూడా ఉంటాయి కాబట్టి మనిషి అలా కాకుండా పుట్టి పెరిగి ఇన్ని చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ ఎవరి నుంచి మేము ఆశించకుండా పోతే చివరికి వెళ్ళేది దేవత కాబట్టి ఇంటికి వెళ్ళి మీరంతా మీ గుండెల మీద చేయాల్సి వచ్చే జన్మ ఎక్కడికి వెళ్తారో మీరు నిర్ణయించుకోవాలి పరమాత్మను దూషించవద్దు ఆయన ఏమీ చేయదు నిర్భావం కర్తవ్యం కాబట్టి మీరే నిర్ణయించుకోవాలి ఇది చాలా క్లియర్ ఇంకొక మాట చెప్తాను చెప్పాను లాస్ట్ మాట చేస్తాను భగవద్గీత ఎందుకంటే తిరుపతి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడు మాట్లాడి దిగిపోతాను స్వామి వారు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం ఏది ఇచ్చినా సరిపోతుంది చెప్తాడు స్వామి అలా చెప్పగానే ఏదన్నా పూజ వస్తే రకరకాల పత్రాలు రకరకాల పళ్ళు రకరకాల పుష్పాలు 6 నదుల్లో జలాలు తెచ్చి స్వామికి అభిషేకాలు పూజలు చేస్తారు అవన్నీ ఎవరిచ్చారు పరమాత్మ ఇచ్చాడు మీరు సృష్టించారు మరి మీరే వారి స్వామికి ఆయన ఇచ్చి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ జేబులో 100 రూపాయలు మీకు ఇచ్చాను కొనైనా నేను మీకు ఇచ్చినట్టు ఏం చేశాను కదా ఏం చేశాడు మీ సొమ్ము మీకు ఇచ్చినట్టు కదా అలాగే స్వామివారి వస్తువులన్నీ మీరు ఆనందించి మీరు ఏదో సాధించిన ఫీల్ అవుతారు ఎందుకమ్మా తప్పు కదా ఏం కాదు స్వామికి మీరు పత్రము అంటే మీ ధ్యానంలో స్వామిని ఉంచుకోండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అది ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చిన వస్తువులు కనీసం జాగ్రత్తగా వాడాలి వద్దా మీ తండ్రి గారు ఇచ్చిన సంపదను మీరు అమ్మకుండా కాపాడితే గొప్ప స్వామి ఇచ్చిన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో స్వామిని ఉంచుకునే ప్రాథమిక ధర్మం మీకు ఉందా లేదా ధ్యానం చేస్తారమ్మా స్వామిని చేయండి పుష్పం ఇప్పుడు చక్కగా వారు ప్రవచిస్తున్నారు ధర్మాలు చెప్తున్నారు చెవుల ద్వారా విని మీ యొక్క మనసును శుద్ధి చేసుకోవచ్చా లేదా సో ప్రతిరోజు కొన్ని ధర్మాలు వినాలంటే ఇటువంటి రామాలయం రండి లేదా కృష్ణాలయం వెళ్ళండి లేదా వైష్ణవాలయం వెళ్ళండి ఇలాంటి వారు చెప్తుంటారు 4 ధర్మాలు వినండి అందుకు ఇచ్చాడు చెవులు లేకపోతే మన చెవులకి ఒక్క చెవులకి తేడా లేదు సో పత్రం పుష్పం తోయము పిబరే రామరసం అంటారు ఏదో ఒక భగవన్నామాన్ని ఎప్పటికప్పుడు అనుసంధానం చెయ్యండి చేస్తే అదే రసం అదే అమృత ప్రాయం అవుతుంది ఇంకా మిగిలిపోయిందంటే ఫలం మీ హృదయ ఫలం మీ హృదయంలో స్వామిని ఎప్పుడూ ప్రతిష్టం అదే హరిపీఠం అన్నాడు అన్నమయ్య ఇంత చక్కగా తానిచ్చిన శరీరంలో తనను ఉంచుకోమని చెప్పారు మీరు అజోగులేసి నానా రకాల వేషాలు వేస్తే స్వామి ఎక్కడ కరుణిస్తాడా మానవ జన్మ దుర్లభం కదా కుక్క పిల్లి నక్క చేస్తాయండి మనుషులుగా మనం చేయాలి
మరి నాకు తెలియదు ఇక్కడ ఎంతో పెద్దవారు వయసు వచ్చిన 58 ఏళ్ళు నాకు 40 ఏటా కలిగింది జ్ఞానం. 40 ఏళ్ళు వృధా చేసుకునే జీవితాన్ని ఇంకా చిన్నపిల్లలు చక్కగా అదృష్టం. ఇప్పుడన్నా కనీసం వారు చెప్తున్నప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడున్న అర్చక స్వామి ఇందాక చెప్పారు, ఇలాంటి వారు 4 మంచి మాటలు వినండి అమ్మా, జన్మను సార్థకత చేసుకోండి. చిరంజీవి రవికుమార్కి శుభాశిస్సులు. ఇక్కడికి వచ్చిన భక్త జనాలందరికీ ఆ సీతారామ శరణ ఆశయం ఉండాలని ఆ స్వామి యొక్క చరణాలు పట్టుకుని ప్రార్థిస్తున్న శ్రీ నారాయణ చరణవు శరణం. సంతోషంతో వారి వేళ ఇక్కడ విచ్చేసి మనందరినీ అనుగ్రహించడం కోసం చక్కటి మాటలు సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చాలా అందంగా అనుగ్రహించారు. వారికి అనేక దాసోపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు దాసుడు. ఇంకొక విషయం కూడా మీతో పంచుకోవాలి. గత సంవత్సరం మేము అమ్మవారి అనుగ్రహంగా తిరుప్పావై వ్యాఖ్యానానికి 6000 పడి అంటే 6000 వాక్యములు గల గ్రంథం, దాని శ్రీ సంప్రదాయ వైభవ గోష్ఠి దాసుడు నడిపిస్తున్నటువంటి ఒక వాట్సాప్ గ్రూప్. ఇట్స్ నాట్ రిజిస్టర్డ్ ఫామ్. నిర్మాణ పేరుతో ఒక గ్రూప్ పెట్టుకున్నాం. 1000 మంది ఉంటారు అందులో. దాసుడే మెసేజ్ పంపిస్తుంటారు, అందులో ఎవరు పంపించారు. అయినప్పటికీ వాటిని చూస్తూ వింటూ ప్రతి చోట దాసుడికి ఒక మార్గదర్శనం చేసేటువంటి పెద్దలు తండ్రి సమానుడు శ్రీనివాస చక్రవర్తి గారు. వారు సమయం ఉన్నప్పుడల్లా వీకెండ్ ఇంకా ఒక పుత్రుడికి ఫోన్ చేయాలని తండ్రి అడగాలంటే పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదుగా, నేనే వీడియో కాల్ చేస్తారు. వారు నార్మల్ కాల్ చేయరు, నేనే వీడియో కాల్ ఎట్లుంటే అట్లా బడి మీద బలి అనుష్ఠానం చేస్తున్నా వీడియో కాల్ ఎప్పుడేమో మాట్లాడారు. కనీసం పావు గంటకి తక్కువ మాట్లాడారు. నేను ఏం చెప్తున్నావు, ఇలా చెప్తున్నాను, ఇగో ఇక్కడ ఇది చెప్పు, ఇక్కడ ఇది యాడ్ చేసుకో, నేను నాకు తోచింది మీతో పంచుకుంటున్నాను, ఈ విషయంలో నువ్వేమనుకుంటున్నావు, నీ అభిప్రాయం ఏంటి. ఆ పెద్దవారు తెలియదు లేదు, కానీ దాసుల అభిప్రాయం కూడా తీసుకొని అందులో ఒక మంచి విషయాలు ఉంటే వారు ప్రోత్సహిస్తూ ఒక మెంటర్ అంటారు చూస్తారు ఇంగ్లీష్లో, MENTOR, అలా ఒక మెంటర్ గా మార్గదర్శకులుగా ఇలాంటి మహానుభావులు ఉన్నారు. గత సంవత్సరం మనం 6000 గ్రంథాన్ని మన బంధువు సమక్షంలో చక్కగా ముద్రించి, చాలా పురాతన గ్రంథం కానీ మళ్ళీ పెద్దల చేతిలో ఉండాలి అని ఒక సంప్రదాయ గ్రంథాన్ని కంతాడే శేషాచార్య స్వామి వారు పర్యావచనం మీద పెద్దలు ఎవరో రాసిన గ్రంథాన్ని తెలుగు చేసి నెత్తి మీద పుస్తకాలు పెట్టుకుని వీధి అమ్మి తిరిగి అమ్మారు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం. ఇవాళ పుట్టుకుంటే చిరిగిపోయే స్థితిలో ఉంది. అలాంటి గ్రంథాన్ని ముద్రించుకునే ఒక అదృష్టాన్ని మనకు అమ్మవారు కలిగించారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అంటే 2024లో కూడా 3000 గ్రంథాన్ని ఆవిష్కరించుకున్నాం. దానికి విశేషంగా స్వామివారి కైంకర్యం కూడా సమర్పించి మమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టి ఇక్కడ శ్రీరాముడి సన్నిధిలో మా ఇంట్లోనే ఇవ్వచ్చు, అలా కాదు మీ అందరి సమక్షంలో, ఎందుకంటే వారు మనవారు కదా. కాబట్టి ఇంత సమక్షంలో వారికి ఈ గ్రంథాన్ని ప్రొడ్యూస్ చేసే ఒక భాగ్యం. కూర్చోండి. శ్రీమధ్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయ నిత్యమంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం ఆండా దివ్య త్రివేశ్వరం ఆళ్వారం నిర్మాణార్థీయలు స్వస్తి అనేక మంగళ శాస్త్రాలు శ్రీమతి రామాను. జయ శ్రీ